నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ జై లక్ష్మి అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకువచ్చేటటువంటి ప్రత్యేకమైన రోజుగా రేపు కనబడుతోంది. ఇంతకాలంగా మీరు మౌనంగా చేస్తున్నటువంటి కృషిని ఈరోజు ఎవరో ఒకరు గుర్తించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉదయం నుంచే కూడా మీ యొక్క పనులలో మీకు వేగం పెరగబోతోంది. కొంతకాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి వ్యక్తిగత పని లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఈరోజు పూర్తయ్యేటటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతోంది. అందువల్ల అవసరమైన చోట మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతల కంటే కూడా కొత్త అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క సృజనాత్మక ఆలోచనలను ఉన్నతాధికారులు కూడా మెచ్చుకునే అవకాశం లేకపోలేదు. స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త క్లయింట్ కానీ లేదా కొత్త ప్రాజెక్ట్ కానీ లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు మార్కెట్ పరిస్థితులను గమనించి మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి. ఒక చిన్న మార్పు మీ వ్యాపారానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టేదిగా మారుతోంది. ఇతరుల విజయాన్ని చూసి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికంగా ఈరోజు ఆదాయం క్రమంగా మెరుగుపడుతోంది. ఇక పాత వస్తువులను సద్వినియోగం చేసుకోవడం కానీ లేదా నిలిచిపోయిన వనరులను ఉపయోగించడం ద్వారా కానీ అదనపు ప్రయోజనం మీరు పొందేటటువంటి అవకాశాలు 100% కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలోనూ ఒక శుభవార్త ఆర్థిక భయాలను తగ్గిస్తోంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరగబోతోంది. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ఆనందాన్ని తెస్తోంది. చాలా రోజులుగా కలవని స్నేహితులతో మళ్ళీ పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక మీరు నీరుని ఎక్కువగా త్రాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఒత్తిడిని తగ్గించేందుకు గత సమయం ప్రకృతిలో గడిపితే మరింత ఉత్సాహం మీకు పెరుగుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీ దేవికి తామర పువ్వులు లేదా సువాసన గల తెల్లని పుష్పాలను సమర్పించి ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. అనంతరం 5 సుమంగలి మహిళలకు పసుపు, కుంకుమ లేదా చిన్న పండ్లు అందిస్తే శుభ ఫలితాలు కలగాలి అని సాంప్రదాయ విశ్వాసం. మొత్తానికి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.